ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా నా గదిలోకి రావా? ఆహా 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత స్వీట్ గా పిలిచావే నా పాలకోవా. అచ్చం నేను కోరుకున్నట్టే. చూసావా, నీ అంతటి నువ్వు నా గదిలోకి పిలుచుకునేలా చేయకపోతే నా పేరు దేవరపాటి వెంకటేష్ నాయుడే కాదు అన్నానా? ఇప్పుడు నిలబెట్టుకున్నానే. నీ చేత్తో స్వయంగా నువ్వే తయారు చేసి తీసుకొచ్చి బాబా అని తీయగా పిలుస్తూ నువ్వే ఇస్తా ఉంటా. మ్యాగీ పాప నువ్వు అనుకున్నట్టే పిలిచింది కదా, ఇంకా వెళ్ళు బాబు. కాదు, ఎందుకు ఊహునో చెప్పాలి. మరేమో భద్రంగా అది మరి సరిగ్గా చెప్పు. అది కావాలి. అబ్బా చెప్పు, టెన్షన్ పెట్టుకో. అదే అదే అంటే కాఫీ తాగాలనుందిరా. కాఫీకి వచ్చిన తిప్పులా ఇవి. కాఫీ లేకపోతే నా కాలు కదపలేను. ఉసే పద్దు, అట్ట ముద్దులా చూస్తా ఉంటావేంది? పొయ్యి కాఫీ అంట, అది కాలబెట్టుకునిరా పో. అలాగే పెద్దమ్మా. పద్దు వద్దు, నువ్వక్కడే ఆగిపో. ఆ అమ్మాయి ఆగిపోతే కాఫీ ఎవరు చేస్తారు బాబు? అలివేలు మంగ తయారు నా పెళ్ళం. నా కోసం తనే స్వయంగా మంచి మసాలా కాఫీ తయారు చేసుకుని బావా కాఫీ అని ముద్దుగా తెచ్చిస్తుంది. మమ్మీ, అప్పుడు నేను కాఫీ తేనందుకు కావాలని అడుగుతున్నాడు. నేనైతే తీసుకురాను. అయితే నేను కూడా ఇక్కడి నుంచి నీ గదిలోకి రాను కాక రాను. నేను బొంగు మూతి పెట్టేసుకుని నా పెట్టెతో ఇక్కడే ఉంటాను. బాబోయ్, ఈడు ఇల్లరికి మొగుళ్ళ రాలేదత్తయ్య, గరణ మొగుళ్ళగా ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. రే భద్రంగా, నువ్వు మనసులో మాట బయటికి చెప్పేశావురా. బయటికి చెప్పేశాను భయ్యా. బయటికి అన్నావరా వెర్రి భద్రం. మయ్యా, సందు దొరకడం ఆలస్యం. ఫిట్టింగ్ మీద ఫిట్టింగ్, ఫిట్టింగ్ మీద ఫిట్టింగ్, గ్యాప్ కూడా ఇవ్వడం లేదు మయ్యా. నువ్వేదో ఒకటి చేయమయ్యా. అమ్మా మ్యాగీ, అబ్బాయి ఏదో ఆశపడుతున్నాడు కదా, ఆ మస్ కాఫీ ఏదో తెచ్చిచ్చేయమ్మా. అదే ఆ మసాలా కాఫీ ఏదో తెచ్చిచ్చేయమ్మా. నేను తేను. అమ్మీ తప్పదమ్మీ, నువ్వు తేవాల్సిందే. నా బుజ్జి కదూ, అర్థం చేసుకో. ఎల్లు పో అమ్మీ, పోయి తీసుకురా పో. సరే తెస్తాను. పో 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 పో. పో అమ్మీ. డౌటే లేదు, అత్త దేనికి గైగై మనకుండా కూతుర్ని చేయి అంటుందంటే కారణం ఆ గెస్ట్ రూమ్. ఖచ్చితంగా ఆ గెస్ట్ రూమ్లో ఉన్న గెస్ట్ వినయ్ అయి ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి తనని ఇక్కడి నుంచి దాటించేయాలని చూస్తోంది. అందుకే హాల్లో నుంచి నన్ను ఖాళీ చేయించడానికి అంత కంగారు పడుతుంది.
మ్యాగీ అక్కకి నేను హెల్ప్ చేయనా? వెళ్ళమ్మా. పద్దు, నిన్ను వద్దు అని చెప్పాను కదా, నువ్వు ఉండు. ఇదిగో చక్కడి, చక్కెర కాస్త తక్కువగా వేయి కాఫీలో. సరే. తాతయ్య, ఎందుకలా నిల్చుంటావు? కూర్చో, నువ్వు కూర్చో తాతయ్య. దాదా పెద్ద మనిషివి, కూర్చోవాలి తాతయ్య. అంతేగా? విని, కాఫీ తెస్తున్నావా? వస్తున్నా. అమ్మి అమ్మి నవ్వుతా. బావా, కాఫీ. నేను కాఫీలో తీపి తగ్గించమన్నానే, నీ పిలుపులో కాదు. ఏది తీయగా బావా కాఫీ అను. పోన్లే, పిలువు అమ్మి. బావా కాఫీ. ఇప్పుడు సరిపోయింది. అబ్బా మయ్యా, నొప్పిగా ఉంది మయ్యా. తీయగా అంది కదల్లుడు, కాఫీ తీసుకో. త్వరగా తాగేసి ఎల్లి త్వరగా పడుకో. త్వరగా పడుకోవాలా? ఎందుకత్తా? అంటే రేపు పొద్దున్నే పచారీ సామాన్లు తీసుకురావాలి కదా నువ్వు, అందుకు. ఓ, పచారీ సరుకులు తీసుకురావాలి కదా, కానీ నాకంత త్వరగా నిద్ర పట్టదే. హౌ? ఓ పని చేద్దాం లేత, సొల్యూషన్ నా దగ్గరే ఉంది. ఏంది? పక్కన నా పెళ్ళ ఉంది కదా, కాళ్ళు నొక్కో, జో కొట్టో, కథలు చెప్పో, పడుకోబెడుతుందిలే. ఏంటే, ఏమంటావు మరి? కాఫీ తీసుకో ముందు.